మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంది. దేఖ్లెంగే సాలా సాంగ్ చాలా బాగుంది. అండ్ శ్రీలీల గారి యాక్టింగ్ చాలా నచ్చింది. కంపేర్ టు రాశి కన్నా తన యాక్టింగ్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అంటే ఇద్దరు హీరోస్ ఎవరిది ఎక్కువ సేపు ఉంది స్క్రీన్ మీద? శ్రీలీల గారిది. శ్రీలీల గారు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లుక్స్ ఏ హీరోతో వింటేజ్ లుక్ లో అంటే కనిపించింది శ్రీలీలతోనే ఎక్కువ కంపేర్ టు రాశి కన్నా. అంటే తన క్యారెక్టర్ వైజ్ స్క్రీన్ టైం తక్కువ ఉండే, శ్రీలీలది ఎక్కువ ఉండే. సాంగ్స్ వైస్ కానీ బీజిఎం వైస్ కానీ డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? అంటే బీజిఎం తమన్ గారు అండ్ సాంగ్స్ డిఎస్పీ గారు. బీజిఎం ఆబ్వియస్లీ తమన్ది వెయిటేజ్ ఎక్కువ ఉంది. అండ్ సాంగ్స్ దేఖ్లెంగే సాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, అంటే డైరెక్షన్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎట్లా అనిపించింది? యాక్షన్ చాలా బాగుంది. అంటే మళ్ళీ ఒకసారి ఓజీ కల్ట్ మూవీ మనకు గుర్తు చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ అదర్ కొట్టేశారు. అసలు ఓవరాల్ గా మూవీ చాలా మంచిగా అనిపించింది చూడడానికి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అనిపించింది? యాక్షన్ కానీ ఫైట్ కానీ ఆయన కామెడీ టైమింగ్ ఆసమ్ ఒకటి అది మ్యారేజ్ టైంలో ఆ డాన్స్ గురించి ఏవైతే అతన్ని డాన్స్ చేయమంటారో ఆ సాంగ్స్ మెగాస్టార్ది కుర్చీ మడత పెట్టి ఇవన్నీ గుర్తు చేస్తూ అదొక కామెడీ యాంగిల్ కనిపించింది. బాగుండే మూవీ. ఓవరాల్ గా అంటే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎట్లయినా మనదే వచ్చేస్తుంది. ఉగాది కాదు ఇది, ఉస్తాద్ భగత్ సింగ్ ఫెస్టివల్. అంటే దురంధర్ కూడా రిలీజ్ అయింది కదా, థియేటర్ క్లాష్ కానీ ఐ థింక్ దురంధర్ ఫ్యాన్స్ దురంధర్ కుంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కుంటారు. ఏమైనా సరే మన ట్విన్ సిటీస్ లో అయితే పవన్ కళ్యాణ్. డైలాగ్ చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. భగత్ సింగ్ గారి తాలూకా. ఓకే, థ్యాంక్ యూ. మగాడు సింధూరు పెడితే ఎలా ఉంటుందో చూస్తారా? అది చాలా బాగుంది. ఒక మగాడు సింధూరు పెడితే ఎలా ఉంటుందో చూస్తారా అని చెప్పేసి పెడతాడు. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి రికార్డు మాత్రం డెఫినెట్ గా రిపీట్ అవుతూనే ఉంటాయి, బ్రేక్ అవుతూనే ఉంటాయి. యూ కెన్ సీ ద క్రౌడ్. అండ్ సినిమా గురించి లాస్ట్ ఒక స్లోగన్ చెప్తా. స్క్రీన్ మీద ఫైర్, పవన్ అన్న ఫ్యాన్స్ లో పవన్ అన్న జిందాబాద్, పవన్ అన్న జిందాబాద్, జై పవర్ స్టార్. పవన్ అన్న మెడవే చేస్తే తోడా పోతినట్టే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సూపర్ డూపర్ హిట్. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ రా. ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా మామూలుగా లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ సాంగ్స్ తో తీశారు. మొత్తం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. డాన్స్ కానీ ఆ లుకింగ్ కానీ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ చూసారు కదా, ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇందులో ఉన్న సాంగ్స్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్క మూవీ చూడండి. ఒక రాజకీయ పరంగా ఈ మూవీస్ కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేయండి రా సినిమా బాగాలేదని. మామూలు లేదు సినిమా, ఒక్కసారి చూస్తే మాత్రం అయితే అదిరిపోద్ది. సెంటిమెంట్ అండ్ చాలా బాగుంది. సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ లుకింగ్, లొకేషన్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. గబ్బర్ సింగ్ మూవీ చూశారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. చెప్తున్నా, పిచ్చి పిచ్చి చేసా లేకుర్రి. సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్ గా చెప్తున్నా. స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలివేషన్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద. దేకలింగే సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు శ్రీలీల ఇంకొకటి అరే పవన్ కళ్యాణ్కి డాన్స్ ఆడని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు ఒక నా కొడుకు వచ్చిండు పనికి మళ్ళీ రివ్యూ ఇచ్చిండు. అది కాదు, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 1500 రూపాయల కకృతి పడి పెయిడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు. ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మొత్తం మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు.
ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య, సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి భయ్య. ఎలిమెంట్స్ లో ఆయన మా ఏమంటారు టేకింగ్ బాగుంది. శ్రీలీల కూడా బాగానే ఉంటుంది. నేనైతే పవన్ కళ్యాణ్ చూసిన భయ్య, అరుపులో ఉరుపులో ఇక నేను ఇక అభిమానులు ఉంటుందా పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పోయినా. దేక్కలింగ సారా మాత్రం అవుతుంది భయ్య, అట్లా డాన్స్ చేస్తాడు భయ్య, దేక్కలింగే సారా అని అది. ఇక నాకు డైలాగ్ మొత్తం అరుపులే ఆడ ఎంజాయ్ చేసిన నేను అంతే. రాజకీయ హీరోయిన్ ఏం నచ్చట్లేదనే అన్న. ఆయన ఒక రేంజ్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మామూలు పవన్ కళ్యాణ్ కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రేంజ్ ఈడ ఉన్నది. ఈ రేంజ్ నేను ఇడిపోవాలని కోరుకుంటున్నా. దాన్ని తీసుకొచ్చి ఈడ పెడితే రేపటి నాడు ఇబ్బంది అవుతుంది అంటున్నా ఇట్లాంటి సినిమాలు చేస్తే. చెప్పి చేసినప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు. ఏం చెప్పాలా? హరిశంకర్ కనిపిస్తే షెడ్డీలో ఐస్ ముక్కలు పెడతా. ఆ వస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి కిచిడి సినిమా తీస్తాడా? వస్తాద్ భగత్ సింగ్ అంటే ఏంటిది? ప్రతి ఒక్క కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక దేవునిలాగా పూజించే మనిషి భగత్ సింగ్. అవునా కదా? ఆయన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ముఖ్యంగా రాజకీయంతో కూడా సంబంధం లేదు. అవునా కదా? అట్లాంటి ఒక మంచి వ్యక్తి పేరు పెట్టినావు సినిమాకి. మరి సినిమాలో ఏం కథ చెప్పినావు నువ్వు? చెప్పు నాకు. హరిశంకర్ సారు, నువ్వు సినిమాలో ఏం చెప్పినావు నాకు? ఒక కథ ఉంటుంది కదా, ఏదైనా ఒక సినిమా పేరు చెప్తే ఒక కథ ఉంటుంది. ఖైదీ నెంబర్ 55 అంటే ఒక రైతుల కథ ఉంది. అవునా? ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథ. హరిహర మల్ల అంటే ఒక కథ ఉంది. అవునా? ప్రతిదానికి ఒక కథ ఉండాలన్నా. ఇప్పుడు అన్నం తినవా అంటే తిన తమ్ముడు అంటావు. ఏం కూర అన్న అంటే ఏం చెప్తావు నువ్వు? చికెన్ అంటావు, లేదా మటన్ అంటావు, లేదా ఫిష్ అంటావు. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు అని అంటే అది ఏం కూర అవుతుంది అన్న? నేను అదే ఏం కూర అంటే చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది అని ఒక్కొక్కటి లేదు, అంత కిచిడి చేసి ఉన్నారు. అవునవును. ఇప్పుడు అది వింటేజ్ లుక్ అయినా ఓల్డ్ సాంగ్స్ మళ్ళీ రీక్రియేట్ చేయటమేనా, ఏది చేసినా సరే ఫ్యాన్స్ కోసమే కదా. ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీసేది తప్పితే ఒక నార్మల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకోలేదు అనిపిస్తుంది. అదే వింటేజ్ లుక్ లో తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ని గతంలో ఎక్కడ కూడా ఇంత యంగ్ గా ఏ డైరెక్టర్ చూపించలేకపోయాడు. అంటే మాక్సిమం ఒక పవన్ కళ్యాణ్ ఏజ్ 50+ ఉన్నా సరే శ్రీలీలాకి మ్యాచ్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ లుక్ ఉండటం వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఏం చేసి రాలేదు. అటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళకి డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే రాజకీయాలు ఒకరి మీద సెటైర్ వేయటం ఇట్లాంటి ఏమి లేవు సినిమాలో. అంటే తనకు తానే ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. అంటే మనం సినిమా మొత్తం చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మనం అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్ని, తనకు తాను చెప్పుకున్న క్యారెక్టర్ని, ఈ క్యారెక్టర్ని సినిమాల్లోకి చూపించాడు. అంటే ప్రతిదీ కూడా పంచ్ డైలాగ్స్. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా ఒక పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ తోటి చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యూ విల్ ఎంజాయ్. ఇదే హోల్సమ్ ఎంటర్టైనర్ 24 మన ఉగాది మొత్తానికి ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ కోసమే చూడాలండి. స్టోరీ కూడా దీంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి ఉంది, దేశభక్తి గురించి ఉంది. ముఖ్యంగా జై హింద్ అని ఎందుకు అనాలి, ఎందుకు చేయాలని దాని మీద బ్రహ్మాండంగా చెప్పారు పవన్ కళ్యాణ్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కంపల్సరీ ఇది ఉగాదికి బ్లాక్ బస్టర్. అంటే సినిమాలో వింటేజ్ లుక్ అన్నారు, మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ రిపీట్ చేశారు. ఓల్డ్ సాంగ్ అంటే తొలి ప్రేమలో ఒక సాంగ్ రిపీట్ చేశారు విత్ శ్రీలీల. అదైతే మీరు చూడటానికి వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ లాగానే ఉంటుంది. అసలు మీరు ఆ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమలో చూసిన పవన్ కళ్యాణ్ మీకు మళ్ళీ కనబడతాడని చెప్పేసి. శ్రీలీల గారు మ్యాచ్ పవన్ కళ్యాణ్కి ఎవరైనా మ్యాచ్ అవుతారండి. శ్రీలీల గారు పర్ఫెక్ట్ యాప్ట్, కరెక్ట్ గా ఆమె మెయిన్ హీరోయిన్ అని చెప్పాలి. రాశి ఖన్నా గారి కంటే మెయిన్ హీరోయిన్. ఆమె పెళ్లి చేసుకునే క్యారెక్టర్ మెయిన్ హీరో.
పాలిటిక్స్ మీకు పాలిటిక్స్ రూపంలో ఉన్నాయి, కానీ అంత మీకు అన్ని పార్టీలో చూడొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. వైసీపీలో ఉన్నా కూడా దిస్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ టు ద కంట్రీ. ఆ ట్రైలర్ కట్ చూసి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫుల్ ప్లాన్డ్ గా ట్రైలర్ కట్ చేసారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. స్క్రిప్ట్ మాత్రము ఫుల్ ప్రీ ప్లాన్డ్. ఒక సీన్ తర్వాత మళ్ళీ కామెడీ బ్యాలెన్స్, మళ్ళీ ఎలివేషన్. పవన్ అన్న ఖుషి సినిమా నుంచి ఇక్కడ వరకు మొన్న సుమన్ ఒక మాట అన్నాడు అప్పట్లో అన్నందుకు, అది ఆ మంట మండినందుకు మాత్రం రియల్ గా అంటే పర్సనల్ గా ఇక్కడ ఇప్పటికి అదే జోష్ పవన్ అన్నది. ఏం సినిమా అన్నా అసలు ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ మీరు అంబులెన్స్ బుక్ చేయండి, ఫస్ట్ అంబులెన్స్లు రావాలి. ఒకవేళ అంటే మామూలుగా 90s ఆ జనరేషన్ కిడ్స్ కాబట్టి మేము ఆపుకోగలిగినాం. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ ఇంకా వాళ్ళు ఫుల్ ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళు తట్టుకోవడం మాత్రం ఫుల్ కష్టం అన్న. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న, నో డౌట్ అన్న. సినిమా బంపర్ హిట్ అన్నా. అర్థం కాదు. గబ్బర్ సింగ్ దీని తేడా ఏం లేదు అసలు. గబ్బర్ సింగ్ దీని ముందు పనికిరా. ఎందుకంటే ఇంకొకటి అన్న, అందరు చెప్తున్నా, ఈ సినిమాలో ఫస్ట్ పాయింట్ ఏం చేసినట్టు హరీష్ అన్న ఫ్యామిలీని లాగిండు. గబ్బర్ సింగ్ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం చూడగలుగుతారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు. అట్లా చేసాడు మళ్ళీ. ఎందుకంటే దాని తేడా ఇదే, ఫుల్ ఆల్ వర్షన్స్ కెన్ కమ్. హరీష్ అన్న హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక్కొక్క ఏమంటారు కామెడీ వర్షన్ లో ఆయన హైలైట్ చేసి చూపించిండు. ప్రతి యాక్టర్ మహేష్ బాబుని అందరు కానీ ఇమిటేట్ చేయడము అబ్బో మామూలుగా చెప్పలేమన్నా. ఇక చూడాలి సినిమా అంతా. ఇంకా చేసి ఒక 2-3 సార్లు ఈజీగా చూసుకోవచ్చు, ఫ్యామిలీస్ కూడా వస్తారు అన్న. రేటింగ్ 5.5 అన్న. 5కి కామన్ చెప్తున్నా. మూవీ సినిమా సూపర్. 5కి 5 out of 5 ఈజీగా వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? నీకేం నచ్చే? పాటలు బాగా నచ్చా, డైలాగులు బాగా నచ్చాయా? డైలాగులు నచ్చా? ఏమైనా ఒక డైలాగ్ చెప్పు. సూపర్, ఎంజాయ్ చేసావా? బాగా నచ్చిందా సినిమా అంతా? పవన్ కళ్యాణ్ గారు డాన్స్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించిందా? ఓకే, థ్యాంక్ యూ. గాజు పగిలే కొద్ది పదును. చెప్పు. గాజు పగిలే కొద్ది పదునకెద్ది. సీరియస్ గా చెప్పు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆయన ఇప్పుడే ఒక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి వచ్చాం. మామూలుగా లేదు మూవీ అయితే. ఒక ట్రావెలింగ్ సోల్జర్ స్టోరీ అని మన డైరెక్టర్ హరీష్ శంకర్ బాగా స్క్రీన్ ప్లే చేసి బాగా చూపించారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఫైట్స్ సింధూరం అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఆ సింధూరం స్టోరీని కంటెంట్ తీసుకుని బాగా చూపించాడు మనవాడైతే. ఇంటర్నల్ గల్లీలో మన హైదరాబాద్ అనే కాదు, ఎవ్రీ సోల్జర్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో నుంచి మన ఆల్రెడీ యుద్ధం గట్రా జరుగుతుంది కదా, ఆ యుద్ధ వాతావరణానికి మన ఇంటర్నల్ గల్లీలో ఉండే యుద్ధ వాతావరణాన్ని బాగా చూపించాడు ఆయన. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. మీ యొక్క హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ 2 ఇది. గబ్బర్ సింగ్ 2. థ్యాంక్ యూ. అందరూ చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు, కామెడీ బాగుంది. అంతే. పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఏజ్ అనేది తగ్గిపోతుంది, మా ఏజ్ పెరుగుతుంది, ఆయన ఏజ్ తగ్గిపోతుంది. సూపర్ ఉంది, అందరు చూడొచ్చు, బాగుంది. లేదు యావరేజ్ అనే వాళ్ళు ఎవరు కాదు, సూపర్ ఉంది, బాగుంది. ఎవరో చెప్పారని కాదు, కళ్ళతో చూడండి, బాగుంది. సినిమా అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. శంకర్ గారికి గుడి కట్టినా కూడా తక్కువే, ఆయనకు ఒక గుడి కట్టినా కూడా మరి తక్కువే, బాగుంది. అందరు చూడండి. థ్యాంక్ యూ. జై జనసేన. మంచిగా ఉంది. సాంగ్స్ అందులో డాన్స్లు అక్కర్లేదు మాకు, ఇంకేమంటారు పాటలు అక్కర్లేదు. ఆయన జస్ట్ థియేటర్లో కనపడితే మా ఫ్యాన్స్కి ఆనందం. ఆయన బయట ఏం చేస్తున్నారో ఈ సినిమాలో కూడా అదే చూపించారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా. చాలా అంటే కామెడీ ఉంది, అలానే సెంటిమెంట్ ఉంది. ఆ శ్రీలీల చనిపోయినప్పుడు కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. ఒక అమ్మాయిని రేప్ చేస్తారు అక్కడ, అసలు అదైతే నిజంగా బయట జరిగేదానికి చాలా రిలేటెడ్గా ఉంది. అది కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి అనమాట. స్టోరీ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. చాలా 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 బాగుంది. బయట ఎవరు కూడా నెగిటివ్ టాక్ని తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే స్టోరీ రొటీన్ కాకుండా ఇంకేం తెమ్మంటారు చెప్పండి. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి అసలు ఈ సినిమా చేయడమే ఎక్కువ. సో చాలా అంటే చాలా బాగుంది. 5 out of 5 రేటింగ్. ఇక్కడ పండుగ, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఇది ఒక పెద్ద పండుగ. అంటే నిజంగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగనే, మనకు ప్రతి ఒక్క హిందూ ధర్మానికి ఇది ఒక పెద్ద పండుగ. అంటే సినిమా కలిసి వచ్చింది, అందరు హాలిడే అనగా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి తమ్ముడు ఖుషి ఎంత ఎంజాయ్ చేసామో, గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేసామో, మళ్ళీ అంత ఎంజాయ్ చేసాం. అందులో ఒక స్టెప్ ఉంటుంది, స్టెప్ అంటే ఈ స్టెప్ హైలైట్ అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అంత బాగా వేసిన స్టెప్ అంటే ఛానల్ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్గా వేసిన స్టెప్. అంటే ఆ స్టైల్స్ కానీ ఇట్లా పట్టుకురావడం అనే స్టైల్స్ కానీ, అంటే ప్రతి ఒక్క స్టైల్స్ పవన్ కళ్యాణ్ కొత్తగా చూసాం, ఒక డిఫరెంట్గా చూసాం. ఒకటి
నేను ప్రతి సినిమాలో డైలాగు ఒకటి ఉంటుంది, అది ఇచ్చి పడేస్తుంది. ఇదే సినిమాలో హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇచ్చి పడేసిన డైలాగ్ కొడతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగు నేను చెప్పినందుకు మళ్ళీ పవర్ స్టార్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది ఒక సినిమా సెన్సేషన్ చెప్పొచ్చు. మన రావు రమేష్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం చింపేసింది మ్యూజిక్. ప్రతి ఒక్క యాక్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది ఉగాదికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చెప్తున్నారు, నిజంగా చెప్తున్నా. గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తారో. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్. 100% న్యాయం చేసావు భయ్యా, చెప్తున్నా కదా సినిమాకి 100% న్యాయం చేసావు. ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, సాంగ్స్, డాన్స్ అన్నీ ఎన్నో డాన్స్ చూస్తాను. ఈ సినిమాతో డాన్స్ ఇరగదీసావు బ్రో, అదిరిపోయింది. అంతే మా దేవుని ఎలా చూపించావు హరీష్ భాయ్, హ్యాట్స్ ఆఫ్. ఉస్తాద్ ఊచ కోత, ఉగాదికి ఉస్తాద్ ఊచ కోతే, బ్లాక్ బాస్టర్. అదంతా ఫేక్ భయ్యా, ఫేక్. అది ఎవరైనా పడని వాళ్ళు గిట్టిన వాళ్ళు చెప్తున్నా. తమ్ముళ్ళు మీరంతా పిల్ల పచ్చగాళ్ళు ఆడుకోండి, పక్కకి వెళ్ళి ఆడుకోండమ్మా, ఓకేనా? అది లేదు ఏ సీన్లకు ఎక్కడ సంబంధం లేదు. కాకపోతే ఒక సాంగ్ పెట్టారు, ఏంది తొలి ప్రేమ సాంగ్ ఒకటి యాడ్ చేశారు అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. అది అన్ని యాక్టింగ్ గురించి మళ్ళీ ఏం చెప్పాలా, తెలుసు కదా. సింహం ఎక్కడున్నా సింహమే. అది నేను ఇప్పుడే చెప్పా తమ్ముళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మాకు ఇప్పుడు కుక్కలు ఉన్నాయండి, కుక్కలు మొరుగుతూ వెళ్తాయి, మేము పట్టించుకోము అవి, ఓకేనా? కుక్కలు మామూలుగా మనం కాలనీలు నడుచుకుంటూ వెళ్తే మొరుగుతుంటాయి. కుక్కలు ఏం చేస్తాం, మనం చూస్తూ వదిలేస్తాం అంతే. అది